ఎవరో కూడా 5 సంవత్సరాలు అడ్రస్ లేదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఏదో పుట్ల పాలు కాకుండా దాక్కున్నారు. 5 సంవత్సరాలు బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 4 రోజులు హడావిడి చేస్తారు, ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు. గెలిచినా పడుచుకోరు, ఓడినా పడుచుకోరు. మరి మనకి అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఏక దర్శనం ఎలాగుండో దరదర్శనం కూడా దొరకదు. సో అలాంటి అభ్యర్థులు కావాలా మనకి ఎప్పుడు అందుబాటులో ఉండి కష్టం వచ్చినా సుఖం వచ్చానా మంచి అయినా చెడైనా మన తెలిసే అభ్యర్థులు కావాలో మీరు ఆలోచించుకోవాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేసి, ఎలాంటి నాయకుల రికమెండేషన్ అవసరం లేదు, ఎలాంటి లంచాలు లేవు. తప్పనిసరిగా అర్హత ఉంటే ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరిగింది, ప్రతి పేదవాడికి కూడా మంచి చేయడం జరిగింది. అంటే జగన్ గారు చెప్తున్నారు, ఆయన ఒకటే చెప్తున్నాడు దేశంలో ఏంటంటే నేను మంచి చేశాను అనుకుంటేనే ఓటు వేయండి, లేకపోతే లేదని. అలా చేయడానికి చాలా గట్స్ ఉండాలి. సో అలాంటి తమ్ముని నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నగర మేయర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, కూడా చైర్మన్ ఇచ్చారు. ఎక్కడ విజయనగరం గారికి ఇక్కడ టికెట్ వెళ్ళకపోతే ఈస్ట్లో ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే మరి ఉడా చైర్మన్ ఇచ్చారు. అలాగే డీసీఎంఏ చైర్పర్సన్ ఇచ్చారు. మరి ఎమ్మెల్సీ ఇచ్చారు. 4 పదవులు ఎప్పుడు కూడా యాదవులు వస్తువులు ఇవ్వాల. విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీ వీళ్ళని ఎప్పుడు కూడా ఉపయోగించుకుంది ఓట్ బ్యాంకుని, కానీ వీళ్ళకి ఎప్పుడు మేలు చేయాలి. కానీ వాళ్ళ యాదవులకి కాదు, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి మేలు చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక వ్యక్తిలో ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం కూడా కలిసిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఎక్కువగా బెనిఫిట్ పొందేది జగన్ గారు ముఖ్యమంత్రి అయితే దీని నియోజకవర్గం. మరి మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓట్లు, ఒకటి ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారికి, ఒకటి ఎమ్మెల్యేగా నాకు. రెండవ బొత్స ఝాన్సీ గారు అందరూ తెలిసిన వ్యక్తి, మన సత్యబాబు గారు మిస్సెస్. మరి ఆల్రెడీ విజయవాడ ఎంపీ చేశారు ఆవిడ, ఒక బీసీ మహిళ. కాబట్టి 2 ఓట్లు కూడా మనందరం ప్రాణగుర్తులు వేసి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలి, మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానమ్మా. జై హింద్.